ఈరోజు మనం చూడబోతున్నాం ఇప్ప పువ్వు కుడుముల తయారీ విధానం. ముందుగా ఇప్ప పువ్వులను 3 లేదా 4 గంటలు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత ఆ పువ్వుల్ని మంచిగా శుభ్రం చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత అందులో ఎంతైతే పిండి సరిపోతుందో, మర్చిపోయాను బియ్యం పిండి, ఎంత బియ్యం పిండి అయితే పడుతుందో అంత బియ్యం పిండి ఇప్ప పువ్వు మిక్సీ పట్టిన దాంతో కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వాటిని చిన్న చిన్న ముద్దలుగా లేదా కుడుముల్లాగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్స్ ఉంటాయి కదా, ఇడ్లీ చేసుకునేటివి, అందులో ఇలా పెట్టుకోవాలి. ఆ కుడుముల్ని ఇలా పెట్టుకొని స్టీమ్ చేసుకోవాలి. ఇడ్లీ పాత్ర తీసుకొని అందులో కొన్ని నీళ్ళను పోసి ఈ కుడుముల్ని స్టీమ్ చేసుకోవాలి. 20 నిమిషాలు ఉడకబెట్టాలి. ఉడకబెట్టిన తర్వాత కుడుములు రెడీ అవుతాయి. అవి రెడీ అయిన తర్వాత నేను వీడియో తీయడం మర్చిపోయాను.